పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన మోకరించి ప్రార్థించగా సమీపముగా వీచియును మోకరించి ప్రార్థించగా సమీపముగా వీచియును మానవులెల్లా మన్నించును మహిమతో నలకారించును మానవులెల్లా మన్నించును మహిమతో నలకారించును ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన కుటుంబముగా ప్రార్థించగా పొదువలేమియు లేకుండును కుటుంబముగా ప్రార్థించగా కొదువ ఏమియు లేకుండును ఐక్యత దానిలో నివసించును శాశ్వత జీవము అచ్చటుండును ఐక్యత దానిలో నివసించును శాశ్వత జీవము అచ్చటుండును ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన సంఘముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించును సంఘముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించును పరిశుద్ధాత్ముడు దిగివచ్చును ఆత్మవరములతో నింపును పరిశుద్ధాత్ముడు దిగివచ్చును ఆత్మవరములతో నింపును ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును ఫలము లేనటువంటి చెట్టు అంటే దేవుని యొక్క పిల్లలకు ఉపయోగం లేనటువంటి చెట్టుగా కనబడుతుంది. మనం ఫలిస్తున్నప్పుడు మనం అనేక మందికి ఉపయోగపడేటువంటి వారమై ఉండాలి. ఒక మామిడి చెట్టు ఫలించినప్పుడు ఆ కాయల్ని ఎవరు తింటారు? మామిడి చెట్టు తింటుందా? మామిడి చెట్టు తినదు. ఆ కాయలను ఎవరు తినాలి? పెంచినటువంటి యజమానుడు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారు దాన్ని తినడానికి అర్హులైనటువంటి వారుగా కనబడుతూ ఉంటారు. అందుకనే ఫలభరితమైనటువంటి వ్యక్తులంగా మనం కనబడుతున్నప్పుడు మనదే అన్నటువంటి ఉద్దేశంలో మనం ఉండకూడదు. ఎప్పుడు చెట్టు ఫలిస్తున్నప్పుడు అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి ఉపయోగపడేటువంటి చెట్టు వలె కనబడుతూ ఉంటుంది. అది ప్రేమలో ఫలిస్తుంది. అది దేనిలో ఫలిస్తుంది? దేవుని సన్నిధిలో ప్రేమలో ఫలిస్తుంది. అందుకనే ఆశా నిగ్రహంలో ఫలిస్తుంది కదా. ఆశా నిగ్రహంలో ఫలిస్తుంది. ఒక చెట్టు ఫలభరితమైనటువంటి చెట్టుగా ఉందంటే అర్థం మనకు ఉన్నటువంటి ఆస్తులు, అంతస్తులు, ఇంకా మనకు కనబడుతున్నటువంటి కోట్ల ఆస్తులు, మనకు ఉన్నటువంటి బిల్డింగులు అని కాదు దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నది. నువ్వు మందిరంలో ఫలిస్తున్నావు అని చెప్పడానికి ఇష్టపడుతున్నటువంటిది ఏంటంటే మనం ప్రేమలో ఫలించటం, ఆశా నిగ్రహంలో ఫలించటం, దానిలో కాయలు కాయటం దేవుడు చూస్తున్నటువంటిది. శాంతిగా ఉండటం, సమాధానము కలిగి ఉండటం, ఇవన్నీ ఫలభరితమైనటువంటి ఫలాలు.
ఈ ఫలాలు ఈ చెట్టు కాస్తుందా లేదా అని దేవుడు గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఆశా నిగ్రహము లేకపోతే ఈ ఫలాలను, ఆత్మీయ ఫలాలను ఒకసారి మనం గమనించినప్పుడు ఈ ఫలాలను ఇలాగే ఇండికేట్ చేస్తూ నిర్గమాకాండంలో దేవుడు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలు యాజ్ ఇట్ ఈస్గా సెట్ అయినట్టు కనబడుతుంటాయి. ఆశా నిగ్రహాన్ని మనం ఒకసారి గమనించండి. నీ పొరుగు అని దేనిని నువ్వు ఆశింపకూడదు, ప్రేమలో వర్ధిల్లాలి అని చెప్తున్నప్పుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే దేవుణ్ణి తప్ప మనం ఎవరిని ప్రేమించడానికి అవకాశము లేదు. అలా ఒక్కొక్క ఫలాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఆజ్ఞ ఈ యొక్క ఫలభరితమైనటువంటి పండుకు సూచనగా కనబడుతూ ఉంటుంది. ఈ ఫలాలను మనం గమనిస్తున్నప్పుడు మనం ఎంతవరకు ఫలించాము అన్నటువంటి దాన్ని మనం ప్రశ్నించుకోవచ్చు. మనకుగానే అర్థమైపోతూ ఉంటుంది. ఎక్కడ ఆశా నిగ్రహం కలిగి ఉన్నాము, దేనిలో ఆశా నిగ్రహం కలిగి ఉన్నాము, శాంతి సమాధానములు కలిగినటువంటి వారంగా ఉన్నామా, మనం ఒకసారి గమనించాలి. మనం ఒకసారి ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు అదే చూస్తూ ఉన్నారు. దేవుడు మనకున్నటువంటి బిల్డింగులనో, మనకున్నటువంటి ఆస్తునో, మనకున్నటువంటి అంతస్తునో, మనం వేసుకున్నటువంటి బట్టలనో, మనకున్నటువంటి ఉద్యోగాన్నో, మనకున్నటువంటి పరిస్థితినో చూసేటువంటి దేవుడు కారు. ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే భిక్ష అని చెప్పాలి. ఏంది అది? దేవుడు మనకిచ్చినటువంటి, అంతే, ఏమీ లేనటువంటి వారంగా మనం ఈ లోకానికి వచ్చాం. కానీ దేవుడు మనకి అన్నీ ఇచ్చారు. మనం పుచ్చుకున్నటువంటి వారంగా ఉన్నాము. మనం ఏమై ఉన్నాం? మనము దేవుని దగ్గర నుంచి పుచ్చుకున్నటువంటి వారంగా ఉన్నాం. చాలామందికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఏంటంటే మాకు ఇంత ఆస్తి ఉంది, మాకిన్ని అంతస్తులు ఉన్నాయి, లేకపోతే మాకింత పరిస్థితి ఉంది అన్నటువంటి దాన్ని మనం చాలా గొప్పగా ప్రెస్టీజియస్గా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. మనం ఎలా గ్రహించాలంటే దాన్ని, దేవుడు ఇదంతా నాకు ఇచ్చినటువంటి భిక్ష అని అనుకోవాలి. అప్పుడు మనలో గర్వం రావటానికి అవకాశం లేదు. దాన్ని బట్టి మనం గర్వించడానికి అవకాశము లేదు. మనంగా ఏమైపోతామంటే తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారంగా మార్చబడిపోతాం. అలాగానే అనుకున్నట్లయితే, ఒకవేళ మనం అలా అనుకోకపోతే మనకున్నటువంటి స్టేటస్ను బట్టి, మనకున్నటువంటి ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి ఎదుటి వ్యక్తులను కూడా చాలా చిన్నగా చూడటానికి మన మనస్సును త్రిప్పుకునేటువంటి వారం అవుతూ ఉంటాం. అది ఫలించేటువంటి చెట్టు లక్షణము కాదు, అది ఫలించేటువంటి చెట్టు యొక్క పరిస్థితి కాదు. మనం ఒక వ్యక్తిని చిన్నచూపు చూస్తున్నామంటే మనం ఫలించేటువంటి చెట్టులా లేము, మనం గర్వించేటువంటి చెట్టులాగా కనబడుతూ ఉన్నాము. మనము ప్రతి వ్యక్తిని ప్రేమతో దగ్గర తీసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మనం ప్రతి వ్యక్తిని, సహవాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మనతో సమానముగా, లేకపోతే మనకైనా ఎక్కువైనటువంటి యోగ్యులైనటువంటి వారిగా చూడాలి అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. వారు ఫలిస్తున్నటువంటి ఫలాలు, వారు ఫలిస్తున్నటువంటి చెట్లుగా మనకు కనబడుతూ ఉన్నారు. నా తోటి వ్యక్తి నాకన్నా గొప్ప వ్యక్తి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది ఫలభరితమైనటువంటి చెట్టు. మన తోటి వారిని మనకన్నా ఎక్కువైనటువంటి స్థితిలో మనం ఎప్పుడైతే ఊహించుకుంటామో అది ఫలభరితమైనటువంటి చెట్టుకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. మన తోటి వ్యక్తి యొక్క కష్టమును గూర్చి మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటే అది ఫలభరితమైనటువంటి చెట్టుగా కనబడుతూ ఉంది. మన తోటి వ్యక్తి యొక్క ఆపదలో, కష్టములో, ఇబ్బందులో మనము పాలి భాగస్థులమయ్యి వారి కొరకు చేయగలిగినది చేసినప్పుడు మనం ఫలభరితమైనటువంటి చెట్లలా ఉన్నాము అని సూచనగా కనబడుతూ ఉంది. మన యొక్క జీవితం అంతా ఫలించేటువంటి చెట్టులానే ఉండాలి. మన యొక్క జీవితం అంతా ఫలభరితమైనటువంటి వ్యక్తిగానే కనబడాలి దేవుని కనుదృష్టికి. మనం ఎంత ఫలిస్తున్నామో అనేటువంటి కొలత దేవుడు ఒకరోజు కొలవబోతున్నారు. ఒక తోటమాలని మనం గమనించినప్పుడు, మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏమండి చెట్టును చూసి ఇది ఈసారి ఇన్ని వేల కాయ దిగుతుంది ఈ చెట్టు మీద నుంచి అని చెప్తారు కదా. ఒకరోజు సేవకులు, మేము నూజివీడు ప్రాంతానికి వెళ్ళినప్పుడు సేవకులు చెప్తూ ఉన్నారు, ఒక చెట్టును చూపించి ఈ చెట్టు నుంచి ఇన్ని 100 కాయ దిగిద్దండి అని చెప్తూ ఉన్నారు. పిందగా ఉన్నప్పుడే అంటే ప్రతి రైతు లేకపోతే ప్రతి తోటమాలికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ఒక చెట్టు నుండి. ఈ చెట్టు ఇన్ని ఫలాలను దింపాలి, ఈ చెట్టు ఇన్ని ఫలాలు ఫలించాలి, ఈ చెట్టు ఇన్ని ఫలాలు ఫలిస్తే దీని నుంచి వచ్చేటువంటి రాబడి ఎంత కనబడుతుంది అన్నటువంటిది ఒక చక్కటి ఉద్దేశము ఎవరికి కనబడుతుంది?
ఒక రైతు కనబడుతుంది, ఒక యజమానుడు కనబడుతుంది. మన యజమానుడు కూడా మన గూర్చి అదే కోరుకుంటూ ఉంటారు. ఈ బిడ్డ ఎంత ఫలభరితమైనటువంటి చెట్టుగా కనబడుతూ ఉన్నారు, ఈ బిడ్డ ఈ సమాజానికి ఎంత ఉపయోగపడుతూ ఉన్నారు, ఈ బిడ్డ ఈ యొక్క మందిరానికి ఎంత ఉపయోగపడుతూ ఉన్నారు, ఈ బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి తన తోటి సహోదరుల పట్ల ఎంత ఫలభరితమైనటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. మనం దీవించబడుతున్న కొలది మనం తగ్గింపు స్వభావము కలిగినటువంటి వారంగా మలచబడాలి. ఎంత దీనత్వానికి రావాలంటే సమస్తము కలిగినటువంటి దేవుడు నాకేమీ లేదు అన్నట్లుగా పశువుల పాకలోకి వచ్చి పడుకున్నట్లుగా రావాలి కదా. ఆయన కోటాను కోట్ల దూతల చేత స్తుతింపబడుతున్నారు. ఆకాశమందు, పరలోకమందు దూతలన్నీ ఆయన స్తుతిస్తూ ఉన్నాయి. తండ్రి కుడిపార్శ్వమును కూర్చుని ఉన్నారు, మహిమతో నింపబడి ఉన్నారు. అలాంటి మహిమాయుక్తమైనటువంటి ఆ జీవితమును నాకు వద్దు అనుకుని, కాదు అనుకుని మన కొరకు ఆయన ఏం చేశారు, తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా ఈ లోకంలోనికి వచ్చి ఒక పశువుల తొట్టెలో పడుకోవటానికి ఇష్టపడినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నారు. చూడండి, అదే యేసు ప్రభు వారి ఎగ్జాంపుల్ మన జీవితంలోకి తీసుకోవాలి. దేవుడు మనల్ని ఎంతగా దీవిస్తూ ఉన్నా, ఎంతగా హెచ్చిస్తూ ఉన్నా, ఎంతగా గొప్ప చేస్తూ ఉన్నా ఇవేవి నాకు అవసరం లేదు, దేవుని వలె నేను తగ్గింపు స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఎదుటి వారి పాదాలను కడగటానికి ఇష్టపడతాను అన్నటువంటి వ్యక్తిగా మనం మలచబడినప్పుడే ఫలభరితమైనటువంటి జీవితం మనలో కనిపించినట్లుగా చూడాలి. యేసు ప్రభు వారు శిష్యులను పిలిచి వారి పాదాలను కడిగి వారి పాదాలను ఏం చేశారు, చక్కగా తొడవటానికి ఇష్టపడ్డారు. ఎంత రిక్తునిగా తను తాను చేసుకున్నారు, ఎంత తగ్గింపు స్వభావము కలిగినటువంటి వారుగా ఆయన ఈ లోకంలో తను తాను కనపరుచుకున్నారో ఒకసారి మనం గమనించాలి. పేతురు అంటారు, అయ్యా అయితే నాకు స్నానం చేయించేయమన్నారు కదా. పేతురు ఏమంటున్నారు, అయ్యా కాళ్ళు మాత్రమే కాదు నాకు నిలువెల్లా గడగాలని చెప్తూ ఉన్నారు. చూడండి ఆయన యొక్క ఆశ ఎంత బాగా కనబడుతుందో అక్కడ. అర్థం చేసుకునేటువంటి మనసుతో మనం ఉండాలి. ఈరోజు పాదములను కడిగేటువంటి వ్యక్తులం అవ్వాలి. ఎదుటి వ్యక్తి మనకన్నా శ్రేష్టమైనటువంటి వ్యక్తి అని గ్రహించుకునేటువంటి వారం అవ్వాలి. ఈ విషయం నాకు ఇంతకుముందు తెలియలేదు, అర్థం కాలేదు కూడా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొద్దిగా దేవుడు ఒక్కొక్కరిలో నుంచి నేర్పిస్తూ ప్రారంభించారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఎగ్జాంపుల్గా నిలబెట్టి, ఒక్కొక్కరిని దేవుడు నా ముందు నిలవబెట్టి ఇలా ఉండాలి అని నేర్పించడం ప్రారంభించారు. దేవుడు చేసినటువంటి అతి గొప్ప కృపను బట్టి, అటు గొప్ప ధన్యతను బట్టి దేవునికి నేను నిజంగా నా ప్రాణం ఇచ్చినా సరే రుణస్థుణ్ణి అయి ఉంటాను. దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడే మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మనం ఆ ఫలాలను ఫలిస్తున్నప్పుడే దాని రుచి తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఒక చక్కటి మామిడి పండును, అల్ఫాన్సో ఒక మంచి మామిడి పండును తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి ఇది బాగుందా అంటే మీరు అందరూ ఏం చెప్తారు, బాగోవచ్చు, బాగోకపోవచ్చు, ఏమోనండి మాకు తెలియదు అని చెప్తారు. ఎందుకంటే ఆ కాయను మనం తినలేదు కాబట్టి. అదే ఆ కాయను తింటే మనం ఏం చెప్తాము, చాలా రుచిగా ఉందండి అని చెప్తాము. దేవునిలో ఫలిస్తున్నటువంటి ఫలభరితమైనటువంటి పండ్లను మనం తింటున్నప్పుడు మనం చెప్పగలుగుతాము అది చాలా మాధుర్యముగా ఉంది అని. తగ్గింపు అనేటువంటి స్వభావమును మనం నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అది మాధుర్యంగా మనకు కనబడుతూ ఉంటుంది. దాన్ని చెప్తాం ఇతరులకు. ప్రేమతో మనం ఒకరినొకరు ప్రేమ కలిగి జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం చెప్తాం. ఇందాక కీర్తనలో ఒక భాగాన్ని చదువుకున్నాం, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నటువంటి మాటను దేవుడు మనతో చదివించారు. సహోదరుల ఐక్యత అనేటువంటి ఫలమును ఫలించవలసినటువంటి వారమై ఉన్నాం. మనం ఒకరి కొరకు ఒకరు నిలబడవలసినటువంటి విధానంలో మనం ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అది ఫలించటాన్ని సూచిస్తూ ఉంది. యజమానుడు చూస్తూ ఉన్నారు, ఎంతగా ఫలిస్తున్నారు వీరు, ఎన్ని ఫలాలు వీరు కాస్తూ ఉన్నారు. ఆ ఫలాలు అనేక మంది మార్పు చెందటానికి ఉపయోగపడుతున్నాయా, ఆ ఫలాలను కొంతమంది తీసుకుంటున్నప్పుడు వారిలో నీతియుక్తమైనటువంటి క్రియలు వారిలో కనబడుతున్నాయా లేదా అన్నటువంటి దాన్ని ప్రభువు గమనిస్తూ ఉంటారు. మనలో నుంచి కొన్ని కొమ్మలు కొట్టబడి ఈ ఫలభరితమైనటువంటి చెట్లలోనికి నాటబడాలి. ఒక యజమానుడు
ఒక తీయని మామిడి చెట్టును, ఒక పుల్లటి మామిడి చెట్టును గమనించినప్పుడు తీయని మామిడి చెట్టులో ఉన్నటువంటి కొమ్మలను కొన్నిటిని కొట్టి ఈ పుల్లగా ఉన్నటువంటి మామిడి చెట్టులోకి తీసుకెళ్ళి అంటు కడతారు. ఎందుకు అంటు కడతారు అంటే ఈ పుల్లటి మామిడి చెట్టు కూడా ఎలా మార్చబడాలి? తీయని మామిడి చెట్టులాగా మార్చబడాలి. ఆ తీయని మామిడి చెట్టులాగా మార్చబడటం కోసం మరొక మామిడి చెట్టు కొమ్మలు ఏం చేయాలి? కొట్టబడాలి. దాన్నే ఫలభరితమైనటువంటి చెట్టు అని చెప్తూ ఉన్నాం. ఫలభరితమైనటువంటి చెట్టుగా మనం మార్చబడ్డాము అంటే మనలో నుంచి ఫలభరితమైనటువంటి కాయలు, మనలో నుంచి ఫలభరితమైనటువంటి కొమ్మలు కొన్ని కొట్టబడి ఫలభరితము లేనటువంటి దానిలోనికి చొచ్చబడి అవి కట్టబడాలి. దేవుని ప్రేమ చేత కట్టబడాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం అంటే అదే. ఎలా ఐక్యత కలిగి ఉంటాము? వాళ్ళు ఫలభరితం లేదు కాబట్టి వారిని దూరం పెట్టే వారంగా మనం ఉండకూడదు, వారిని దగ్గర చేసుకునేటువంటి వారంగా ఉండాలి. మనం ఫలిస్తున్నాం కాబట్టి మనలో కొన్ని కొమ్మలు తీసుకెళ్ళి వారిలోనికి కట్టి ఆ కొమ్మల్ని ఏం చేయాలి? బలంగా కట్టి అంటు కట్టినప్పుడు వారు కూడా ఫలించే విధంగా మార్చేటట్లుగా మన యొక్క ప్రయత్నాలు కనబడాలి. అప్పుడు మనం నిజంగా ఫలిస్తున్నాము అని సూచన. మనము మన యొక్క తీయటి స్వభావమును వారిలోనికి జొప్పింపజేయాలి. మనలో ఉన్నటువంటి ఆత్మీయ స్వభావాన్ని వారిలోకి జొప్పింపచేయాలి. ఇప్పుడు నూతనంగా కొంతమంది మందిరంలో కనబడుతూ ఉంటారు. వారికి ఆత్మీయ జీవితం అంటే ఏంటో తెలియదు, వారిలో ఆత్మీయ సత్యం అంటే ఏంటో తెలియదు, క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ అంటే గ్రహించలేరు, క్రీస్తుతో ఉన్నటువంటి సంబంధం వారికి అర్థం కాకపోవచ్చు. అలాంటప్పుడు సంఘముగా సంఘ బిడ్డలు ఫలంతో ఉన్నటువంటి వారు, ఫలిస్తున్నటువంటి వారు, అట్టి వారిలోనికి క్రీస్తు ప్రేమను పంచేటువంటి వారిగా మలచబడాలి. అప్పుడు మీలో ఉన్నటువంటి కాయలు కొంతమందికి ఏమవుతుంది? ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడుతున్నప్పుడు ఆ మిగిలినటువంటి చెట్లు కూడా ఫలించటానికి ఉపయోగపడతాయి. ఒక మండుతున్నటువంటి కట్టె మండనటువంటి కట్టెకు తగిలినప్పుడు ఏమవుతుంది? పక్కన ఉన్నటువంటి కట్టె కూడా మండటానికి అవకాశం ఉంటుంది. వారు కూడా మండించబడతారు, వారు కూడా లేవనెత్తబడతారు, వారు కూడా గొప్ప ఉజ్జీవము రగిలించబడుతుంది. మేము కూడా నూతనంగా దేవునిలో ఏదో ఒక క్రియ చేయాలి, దేవుని కొరకు నిలబడాలి అనేటువంటి ఒక ఆసక్తి కలుగుతుంది. దానినే ఫలించటం అని పిలుస్తూ ఉన్నారు దేవుడు. నీలో ఉన్నటువంటి ఆ మంట అనేక మందిలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించేదిగా చేయాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అలాంటి ఫలము ఫలిస్తున్నామా లేదా అని దేవుడు చూస్తూ ఉన్నారు ఈరోజు. అలాంటి ఫలభరితమైనటువంటి చెట్టుగా మనం కనబడకపోతే దేవుడు కొట్టివేయాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఒకవేళ అలాంటి ఫలభరితమైనటువంటి చెట్ల లేకపోతే యజమానుడి దగ్గర నువ్వేం చేయాలో తెలుసా? ఒక అవకాశం కొరకు తోటమాలి దగ్గరకు రావాలి. ఎవరి దగ్గరకు రావాలి? తోటమాలి దగ్గరకు రావాలి. ఆ తోటమాలి మీ కొరకు కొద్ది సమయాన్ని తీసుకొని ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు, విజ్ఞాపన చేయటం ప్రారంభిస్తారు. ఆ యొక్క ఫలభరితమైనటువంటి జీవితం నాలో లేదండి అని గ్రహించుకున్నప్పుడు వెంటనే దేవుని యొక్క శక్తి మన దగ్గరకు రాకముందే, ఆ యొక్క శాపము రాకముందే, ఆ యొక్క దేవుని ఉగ్రత మన దగ్గరకు రాకముందే తోటమాలి దగ్గరకు వచ్చి నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఫలించలేకపోతున్నాను అని చెప్పి మనం ఏం చేయాలి? తోటమాలి చెప్పినటువంటి ఎరువుకు సిద్ధమవ్వాలి. తోటమాలి ఏ ఎరువు వేస్తారు? ప్రార్థన అనేటువంటి ఎరువు వేస్తారు. తోటమాలి ఏ ఎరువు వేస్తారు? ప్రార్థన అనేటువంటి ఎరువు వేస్తారు. తోటమాలి ఏ ఎరువు వేస్తారు? ఇంకా ఉపవాసము అనేటువంటి ఎరువు వేస్తారు. తోటమాలి ఇంకేం చేస్తారు? ప్రార్థనలో కూర్చోపెట్టి విజ్ఞాపన చేయడం నేర్పిస్తారు. ఇంకా ఏమి నేర్పిస్తారు? దేవుని యొక్క పనిలో ఎలా నడిపించబడాలో వారికి నేర్పిస్తూ ఉంటారు కదా. కొన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని సన్నిధిలో కనబడుతూ దేవుని పరిచర్యలో పాలిభాగస్తులం కానటువంటి వారంగా కొంతమంది ఉంటున్నామేమో. చూడండి, దేవుని సన్నిధిలో పాలిభాగస్తులంగా మనం లేము అంటే ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి, మనలో కొన్ని రెమ్మలు లేకపోతే కొన్ని రెక్కలు లేకపోతే కొన్ని ఫలాలు రాలిపోతున్న ఉపయోగం లేకుండా ఏమవుతున్నాయి? ఉపయోగం లేనటువంటివిగా రాలిపోతూ ఉన్నాయి. ఉపయోగం లేదు వాటి వల్ల. అలా కాదు, ఈరోజు నుంచి ఫలభరితమైనటువంటి ఉపయోగపడేటువంటి చెట్టుగా మనము సూచనాత్మకమైనటువంటి వారంగా మార్చబడాలి అని దేవుని యొక్క ఉద్దేశము. నువ్వు ఫలించే వ్యక్తివై ఉండాలి. ఆ ఫలాలు అనేక మందికి ఉపయోగపడేటువంటి వ్యక్తివిగా ఉండాలి.
వ్యక్తిగా ఉండాలి. దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వరకు ఒకవేళ నువ్వు అనుకోని ఉండొచ్చు, నాకెందుకులే ఈ పరిస్థితి అని దూరంగా ఉండి వెళ్ళిపోతూ ఉన్నామేమో. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీ ఫలాలు అనేక మందికి ఉపయోగపడినట్లుగా నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? దేవుని యొక్క సేవకుల యొద్దకు రావాలి. నేను ఈ పని చేయటానికి, నేనేదో ఒక పనిలో పాలిభాగస్తుడు కావటానికి నేను ఇష్టపడుతున్నాను, ఈ నూతన సంవత్సరం ఒక తీర్మానం తీసుకుంటున్నాను అన్నటువంటి వ్యక్తులంగా మనం వచ్చినప్పుడు మనకు తగినటువంటి దేవుడు నిర్ణయించినటువంటి పని ఏదో మనకు అప్పగించబడుతూ ఉంటుంది. ఇప్పుడు 2 చెట్లను చూసాం కదా. ఒకటి యజమానుడు లేనటువంటి చెట్టు, లేకపోతే తోటమాలి లేనటువంటి చెట్టు పరిస్థితిని చూసాము. ఇప్పుడు తోటమాలి ఉన్నటువంటి చెట్లు ఎలా ఉంటాయో మనం గమనించాం. 3వ చెట్టును గూర్చి చెప్పి నేను ఇంకా ముగించడానికి ఇష్టపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం చూడండి. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదనా అని వాటితో అనెను. సరిపోతుంది. చూడండి, యజమానుడు తోటమాలి ఉన్నటువంటి చెట్టు ఇప్పుడు ఏమవుతుంది? ఫలించటం ప్రారంభించింది. ఈ ఫలించడం ప్రారంభించినప్పుడు దేవుడు ఆ చెట్టును అధికంగా వాడుకోవటం ప్రారంభించినప్పుడు, బలపరుస్తూ ఉన్నప్పుడు, అనేక మందికి దీవెనకరంగా ఉన్నప్పుడు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ముళ్ళ చెట్లు లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి చెట్టు వాటిలో కొన్ని దుష్టమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఈ దుష్టమైనటువంటి ఆలోచనలు బట్టి, వస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి, చూస్తున్నటువంటి పరిస్థితిని బట్టి ఏం చేస్తూ ఉంటే ఈ చెట్టు దగ్గరకు వచ్చి, అసలు నువ్వే లేకపోతే ఏమైపోతుందో, నువ్వే లేకపోతే అసలు ఈ పని ఎలా జరుగుతుంది, నువ్వే లేకపోతే ఏమైపోతుంది, అందుకనే నువ్వు ఎలా ఉండాలంటే రాజుగా నిలబడాలి అన్నటువంటి విషయాన్ని ఈ అంజూరపు చెట్టు దగ్గరకు తీసుకొచ్చాయి. ఈ అంజూరపు చెట్టుతో మాట్లాడుతున్నాయి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎంత గట్టిగా ప్రార్థన చేస్తున్నావు, ఎంత ఘనంగా ప్రార్థన చేస్తున్నావు, ఎంత చక్కగా వాక్యాన్ని బోధిస్తున్నావు, ఎంత చక్కగా దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నావు, ఎంతోమంది కొరకు నువ్వు రోజు విజ్ఞాపనం చేస్తూ ఉన్నావు, కడుపు కట్టుకుని ప్రార్థన చేస్తున్నావు, నిన్ను దేవుడు బలంగా వాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? అంజూరపు చెట్టు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయాలి? రాజుగా ఉండాలి అని చుట్టుపక్కల ఉన్నటువంటి దుష్ట చెట్లన్నీ వచ్చి అంజూరపు చెట్టు దగ్గర ఒక ప్రపోజల్ పెట్టాయి. ఇప్పుడు దేవుల్లో ఎదుగుతున్నటువంటి ఈ అంజూరపు చెట్టు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? అవును కదా, నేను చేయబట్టే కదా ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి, నన్ను బట్టే కదా ఇంత ఘనత, నన్ను బట్టే కదా ఇదంతా జరుగుతుంది అని ఒకవేళ మనస్సులోగాని అనుకున్నట్లయితే అది దేనికి సాదృశ్యం అవుతుందంటే, పరలోకమందు పడద్రోయబడినటువంటి దూత ఒకడు ఉన్నాడు. వాడు ఆలోచించినటువంటి ఆలోచన అవుతుంది అది. వాడు ఏం ఆలోచించాడు ఒకసారి గమనించండి. నన్ను బట్టే కదా దేవుడు ఇంత స్తుతింపబడుతుంది, నన్ను బట్టే కదా దేవుడు ఇంత ఘనపరచబడుతుంది, నన్ను బట్టే కదా దేవుడు ఇంత మహిమతో ఉన్నది, నేను స్తుతిస్తున్నప్పుడే కదా దేవుడు నాయందు ఆనందిస్తున్నది, అందుకనే నేను దేవునితో సమానంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. వాడి యొక్క హృదయంలోనికి ఆలోచన రాకముందే దేవుడు వాడిని ఏం చేశారు? ఆ మహిమయుక్తమైనటువంటి స్థలములో నుంచి కిందకు త్రోసివేశారు. ఇక్కడ అంజూరపు చెట్టును చెడగొట్టేటువంటి కొన్ని చెట్లు బయలుదేరాయి. నీ వలనే ఇది జరుగుతుంది, నువ్వే సూపరు, నీ వలన కాకపోతే ఇంకెవరి వల్ల కాదు, నువ్వు ఇంతగా చేస్తున్నావు కాబట్టే వీరికి ఇంత ఘనత చెందుతుంది, ఇంతలా కార్యాలు జరుగుతున్నాయి అని పాడు చేసేటువంటి కొన్ని చెట్లు చుట్టుపక్కల ఉన్నటువంటి అంజూరపు చెట్టుకు తయారయ్యాయి. అప్పుడు అంజూరపు చెట్టు అంటుంది, సహోదరులారా కాస్త ఆగండి, నేను ఫలించకుండా, నేను ఫలభరితమైనటువంటి ఒక వ్యక్తిలా ఉండకుండా, అనేక మందికి దీవెనకరంగా ఉండకుండా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండకుండా, ఆ రోజు సాతానుడు వేసినటువంటి ఆ ఉచ్చులోనికి నన్ను మీరు లాగటానికి ఇష్టపడుతూ ఉన్నారా? నేను దాన్ని చేయటానికి ఎంత మాత్రము ఇష్టపడను. వాడు అధికారి కావాలనుకున్నాడు, దేవునితో సమానము కావాలనుకున్నాడు, ఈరోజు నన్ను కూడా మీరు రాజును చేయాలని కోరుకుంటున్నారు. అట్టిది నాకు అవసరమే,
లేదు. నట్టిది నాకు వద్దండి, నాకు మహిమొద్దు, నాకు ఘనతొద్దు, నాకేమి వద్దు, నేను ఫలించేటువంటి ఒక చెట్టుగా ఉండి అనేక మంది తినడానికి ఇష్టపడేటువంటి ఒక చెట్టుగా ఉంటే నా పరిస్థితి చాలు అన్నట్లుగా ఈరోజు ఫలిస్తున్నటువంటి ప్రతి చెట్టు మార్చబడాలి, ఆ నిర్ణయంలోనికి నడిపించబడాలి. బహుశా మనం ఈ 3 చెట్లలో ఎక్కడో ఒక చెట్టులో ఉండే ఉంటాం. ఈ 3 చెట్లలోగా ఎక్కడో ఒక చెట్టులో ఉండే ఉంటాం. దేవునితో సంబంధం లేకుండా, దేవుని యొక్క కాపుదల లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా, దేవుని కాపరి లేకుండా, దేవుని యొక్క యజమాన తత్వంలో మనం ఉండకుండా దేవునికి దూరంగా ఉంటున్నటువంటి చెట్టులానా ఉండాలి. లేకపోతే దేవునిలో ఉంటున్నట్లుగానే కనిపించి ఎదగనటువంటి చెట్టుగానా ఉండాలి. లేకపోతే ఎదుగుతున్నటువంటి చెట్టులాగా ఉన్నప్పుడు అనేకమైన దుష్టుల చేత ప్రేరేపించబడుతున్నటువంటి చెట్టుగా అయినా ఉండాలి. దేవుడు ఈరోజు మన ముందు ఈ 3 చెట్లను చూపించి మాట్లాడుతున్నారు. ఒకవేళ దేవునికి దూరమైన చెట్లా ఉన్నావా, నీకు సంఘం ఉంది. ఈ LF సహవాసము నీ కొరకే ఉంది, నీ కొరకు ప్రార్థించటానికి ఉంది, నిన్ను బలపరచటానికి ఉంది, నీ కొరకు సేవకులు ఉన్నారు, వారు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నారు. బిడ్డ, ఇంకెంతకాలం ఈ ద్వారమునకు బయట ఉంటావు? ద్వారము లోపలికి రా. ఆ చెట్టు ఫలిస్తే కోసుకుంటారు, కానీ ఆ చెట్టుకు ఇబ్బంది వస్తే దానికి నారు పోసేవారు లేరు. ఆ చెట్టుకి ఇబ్బంది వస్తే దానికి మందు కొట్టేవారు లేరు. నువ్వు బయట ఉన్నట్లయితే బయట చెట్టువే అవుతావు. నువ్వు లోపలికి రావాలి, లోపల ఉండాలి, లోపల కట్టబడాలి, స్థిరపరచబడాలి. ఒకవేళ లోపల ఉన్నటువంటి చెట్టుగా ఉండి ఇంకా ఎదగట్లేదేమో, నీకు ప్రార్థన అనేటువంటి ఎరువు వేయబడాలి. వాక్యము అనేటువంటి ఎరువు నీకు అవసరమై ఉన్నది. ఆ ఎరువు కొరకు దేవుని సంఘంలోనికి వచ్చి దేవుని సేవకుల చేత ప్రార్థన చేయించుకో. నూతనమైనటువంటి ఫలాలు ఫలించటానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నారు. 3వదిగా, ఫలిస్తున్నటువంటి చెట్టుగా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే దేవుడు అంటూ ఉన్నారు, నిన్ను పాడు చేసేటువంటి చెట్లు పక్కనుంటాయి, జాగ్రత్తగా ఉండు. నిన్ను దేవునిలో నుంచి పక్కకు తొలగించేటువంటి చెట్లు కొన్ని ఉంటాయి, వాటితో జాగ్రత్తగా ఉండు. ఫలభరితంగా కట్టబడి దేవుని కృపకు పాత్రుడు కమ్ము. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.